హాయ్ ఫ్రెండ్స్, ఇగో పొద్దుటి నుంచి అయితే నారకావలి అయిపోయింది. ఇప్పుడు కొన్ని కోతులు అయితే కట్టకైతే గెదిమచ్చినాం ఒక కదుప. ఇప్పుడు బర్రెలు వచ్చే టైం అయితే అయింది. ఎన్నడన్నా నారకావలి అయితే లేం ఫ్రెండ్స్. ఈసారి అయితే ఘోరంగా చేస్తున్నాయి కోతులు. అది తింటే వాడి కడుపు నిండినవి కాదు, కనీసానికి అట్లా వీక్ పడేసి కొసలన్నీ కొరుకుతున్నవి. ఇక నారని చూస్తేనైతే పానం వెళ్ళిపోయింది. మొత్తం 50 కోతులు నారలో కూర్చునేసరికి మేమేం లేదు, ఒక పావు గంట సేపు అటు మంచిని పోయి ఇంటికి వచ్చినాం. అంతలోనే గంది కోతులు వచ్చినవి. ఇప్పుడు ఒకటో రెండో చెట్ల విన్న అయితే ఉన్నవి. ఇక పొలం అయితే ఒక్కొక్కడిని అయితే ఉండదు కదా. ఇవాళ వేరే కాడ పొలం దొక్కితున్నాను పొద్దున వేయండు. అవి అక్కడ ట్రాక్టర్ దొక్కుతుండే. ఆ పిల్లవాడైతే మాకు దొక్కొచ్చినాయనే. ఇక మా ఆయన సుత అత్తాడు కావచ్చు ఇంకో అర్ధగంట తర్వాత. ఇప్పుడైతే బర్రెలు వచ్చే టైం అయింది. ఇక పొద్దున్న నుంచి ఒక్కసారి మంచినీళ్ళు తాగటానికే ఇంటికి వచ్చిన. ఇక పొద్దున పోయి బారాకుంది. ఇక దండాల నిండా బట్టలు చూడండి ఫ్రెండ్స్. ఈ బట్టలు తీసి ఇప్పుడు వంట చేసుకునేసరికి కొంచెం టైం కాదు. మళ్ళీ మాకు కొంచెం వెనక ముందు అయినా ఏం కాదు. మా అత్తమ్మ అయితే కొంచెం పేషెంట్, ఆమె టైంకు టాబ్లెట్లు వేసుకోవాలి. ఒక నిమిషం లేట్ అయిందంటే మా చిక్కుడు దిగానే అయితే పొతం పెట్టదు. ఇక బర్రెలు అయితే ఇట్లా పోయినాయి. ఇక కొట్టాలు వస్తున్నవి. ఇంక వీటిని అయితే కట్టేయలేదు. ఎర్రోడు కర్రోడు అయితే ఇక చూడండి మంచిగా వచ్చి పాపం మట్ల కాడు ఉంటాయి. ఇక తలుగులు ఇక్కడ ఉన్నవి. కర్రోడు అయితే చాలా మంచోడు. బాయ్ మరి అందరికి. అందరైతే పనులకు వెళ్ళేది. ఇక మేమైతే పనికి వెళ్ళే ఇవాళ ఇంటికాడనే ఉన్నాం. ఇక బర్రెని అయితే కట్టేస్తున్నా. ఇక బర్రెలు కొంచెం లేట్ అయిందంటే మొత్తం చిక్కుడుదిగా వాడు చిక్కుడుదిగా అంత తిను. మళ్ళీ పక్క పంట ఇళ్ళలో సుత వస్తుంది. మరి అందరికైతే బాయ్ మరి.